కనేకల్లు మండల పరిధిలోని హెచ్ఎల్సీ ఆయకట్టులో వరి నారు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెంది వందలాది మంది సోమవారం కనేకల్లు ఇరిగేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తమకు తక్షణమే సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. తుంగభద్ర డ్యాంలో నీరు ఆశాజనకంగా ఉందని, ఇప్పుడు నీరు ఇవ్వకపోతే వరి నారు పూర్తిగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని అధికారులను కోరారు. ఈసారికి అప్పుడే నెల డిఫరెన్స్ అయింది. ఇప్పటికీ నీళ్లు 95 టీఎంసీలు ఉన్న రైతులకు నీళ్లు వదలడం లేదు. ఇప్పటికే నార్మల్ అన్నీ ఎండిపోతున్నవి పూర్తిగా. కనీసం ఒక చుక్క నీరు కూడా మాకు వదలడం లేదు. తాగునీరుకి అయినా కూడా మాకు సాగునీరుకి అవుతున్నారు నీళ్లు. కాకపోతే రైతులను ఇబ్బందులు చేయాలని ఇబ్బంది పెడుతున్నారు. ఇది అందరూ ప్రతి అధికారి ప్రతి నాయకుడు అర్థం చేసుకొని మాకు రైతులని నీళ్లు వదిలితే మాకు అందరికీ రైతులకి బాగుంటుందని, లేని పక్షంలో అందరూ రైతులంతా వచ్చి ఆఫీస్ దగ్గరే ధర్నా చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా పూర్తిగా అధికారులు మా పైన దృష్టి పెట్టి మా పైన దయ ఉంచి నార్మల్కైనా కొంచెం వదిలితే బాగుంటుందని మాకు రైతుల తరఫున కోరుకుంటున్నాను. ఎండిపోయినాయి. ఈ పొద్దు రేపు ఉండే ససిమళ్ళు కూడా చనిపోతాయి. కొంచెం నీళ్లు వదిలితే కావాల్సింటే వాళ్ళ పై నుంచి పర్మిషన్ ఎప్పుడు ఇస్తే అప్పుడే వదిలినాయి. ఇప్పుడు ససిమళ్ళకి పూర్తిగా ఈరోజు ఎత్తాలని మేము అడుగుతున్నాము. చనిపోయినవన్నీ ఆల్రెడీ, ఇంకా ఉండేవి కూడా ఈరోజు రేపు చనిపోతాయి. దానికోసం అడగాలని ఈ పొద్దు వచ్చి ఇక్కడ ఆఫీస్ దగ్గర అడుగుతున్నాం, నీళ్ళు అడుగుతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.